హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే ఒక కస్టమైజేషన్ ఆర్డర్ అయితే చేయబోతున్నా. అది ఏంటి అంటే నార్మల్ సోప్ అయితే కాదు, షాంపూ బార్ అనమాట. మనం ఎలాగైతే షాంపూ యూస్ చేసుకుంటున్నామో లిక్విడ్ షాంపూ కాకుండా షాంపూ బార్ లైక్ సోప్లా వస్తుంది, బట్ దాట్ వీ కెన్ యూస్ ఫర్ హెయిర్. సో ఆ ఆర్డర్ అయితే ఇప్పుడు నేను ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నా, ఎలా చేస్తాను ఏంటి అన్నీ. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలామంది అడుగుతున్నారు కస్టమైజేషన్ ఆర్డర్స్ మీరు తీసుకుంటారా అని చెప్పి. లైక్ స్కిన్ లైట్నింగ్ సోప్స్ కోసం అండ్ హెయిర్ ఫాల్ బాగా అవుతుంది, హెయిర్ ఫాల్ ఆయిల్ కోసం, షాంపూస్ కోసం ఇవన్నీ అడుగుతున్నారు, పింపుల్స్ కోసం సోప్స్ అని. ఎస్, మేము కస్టమైజేషన్ ఆర్డర్స్ కూడా తీసుకుంటాము. యూ కెన్ రీచ్ అవుట్ టు అస్. డిస్క్రిప్షన్ అయితే నేను నెంబర్ ఇస్తాను, మీరు డైరెక్ట్ వాట్సాప్లో అయినా కాంటాక్ట్ అవ్వచ్చు, లేదు అంటే ఇన్స్టాగ్రామ్లో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. నేను లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఎక్కువ సెసమీ ఆయిల్, తక్కువ కోకోనట్ ఆయిల్, అండ్ ఇందులో ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తాము, షియా బటర్ కూడా యూస్ చేస్తాము. సో ప్రాసెస్ అంతా నేను మీకు చూపిస్తాను, మీరు కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అండ్ ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో చూస్తున్నారు కదా, హియర్ ఐ హ్యావ్ టేకెన్ ఆల్ ద required ingredients. This is sesame oil and this is coconut oil. చాలా తక్కువ మనం యూస్ చేస్తాం కాబట్టి క్వాంటిటీ తక్కువ తీసుకున్నా. అండ్ this is castor oil. Next this will be a shea butter, and this is olive oil, and this is water, and this is DM water, and the main NaOH, which is caustic soda, and 2 bowls, and induction stove, and soap net. This will be our main hero ingredient. And mainly gloves. This is very very mandatory. Without even saying, you have to wear it. మీరు ఖచ్చితంగా యూస్ చేయాలి గ్లౌస్ అనేది. సో ఫర్ బోత్ ద హ్యాండ్స్. సో లెట్స్ స్టార్ట్. హియర్ ఫస్ట్ సోప్ నట్స్ని అయితే బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎక్కడ క్వాంటిటీస్ మెన్షన్ చేయట్లేదు, జస్ట్ ఐఎమ్ షేరింగ్ అండ్ హౌ టు డూ ఇట్. లైక్ జస్ట్ ప్రాసెస్ ఇలా చేసుకోవచ్చు అనేది నేను మీకు చూపిస్తున్నా. సో ఫస్ట్ అయితే సోప్ నట్స్ని బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి వాటర్ని. దిస్ ఇస్ కాల్డ్ సోప్ నట్ డికాషన్. సో ఇక్కడ నేను వచ్చేసి మెజర్మెంట్స్ అవేం నేను చెప్పట్లేదు, లైక్ ఐఎమ్ జస్ట్ షేరింగ్ ఆన్ హౌ టు డూ, దట్స్ ఇట్. మెజర్మెంట్స్ కావాలి అంటే యూ కెన్ కాంటాక్ట్ మీ, బికాస్ ఇక్కడ నేను కోర్స్ అయితే చెప్పట్లేదు, జస్ట్ అ ప్రాసెస్ ఆన్ హౌ టు మేక్, అంటే ఒక ఐడియా రావడానికి. సో సోప్ నట్స్ని అయితే బాయిల్ చేసుకోవాలి ఒక 15 to 20 minutes వరకు. సో వన్స్ మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత యూ కెన్ సీ ద ఫోమ్స్ కదా, పైన ఫోమ్స్ అయితే వస్తున్నాయి. సో అప్పుడు ఆఫ్ చేసేసుకొని దీన్ని స్ట్రెయిన్ చేసేసి ఒక కూల్ అయినంత వరకు 15 to 20 minutes అసైడ్ వదిలేసేయాలి పక్కన. ఈలోగా మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడైతే డిఎం వాటర్ తీసుకుంటున్నా. డిఎం వాటర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డీమినరలైజ్డ్ వాటర్ ఆర్ డీఅయోనైజ్డ్ వాటర్. నార్మల్ వాటర్ అయితే మనం యూజ్ చేయకూడదు ఈ ప్రాసెస్ మేకింగ్లో. అండ్ దిస్ ఇస్ కాస్టిక్ సోడా. కాస్టిక్ సోడా లేకుండా సోప్స్ అయితే మనం అసలు ప్రిపేర్ చేయలేము. చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది ఈ సోప్ మేకింగ్లో, ఎక్స్పెషల్లీ ఇన్ కోల్డ్ ప్రాసెస్ సోప్ మేకింగ్ అనమాట. సో ఇప్పుడు ఇది యాడ్ చేసుకుంటాం. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంతో చాలా కాషియస్గా ఉండాలి, ఇది చేతికి తగలకూడదు, చాలా జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలన్నమాట. చేతికి తగిలితే మనకి చేతికి ఇరిటేషన్ అనేది వస్తుంది, అండ్ అలాగే హ్యాండ్స్ బర్న్ కూడా అవుతాయి. సో చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి దీన్ని. గ్లౌజ్ ఇస్ మ్యాండేటరీ. చాలా అంటే చాలా హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీన్ని ఎప్పుడు మనం డిఎం వాటర్లోకి మంచిగా కలిసినట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడు సింగిల్గా యూజ్ చేయకూడదు, ఎప్పుడు డిఎం వాటర్తోనే మనం దీన్ని కంబైన్ చేసుకోవాలి. మీరు అడగొచ్చు, ఇంత కెమికల్ కదా సోప్ మేకింగ్లో ఎందుకు యూజ్ చేయాలి అని చెప్పి. ఇక్కడనే కాదు, ఎక్కడైనా సరే కాస్టిక్ సోడా మ్యాండేటరీ అనమాట సోప్ మేకింగ్లో. బట్ అందుకే దానికి క్యూరేషన్ టైం కూడా ఉంటుంది. ఒక 2 to 3 months సోప్ చేసిన తర్వాత అలా వదిలేస్తే ఈ కాస్టిక్ సోడా అనేది మొత్తంగా డిజాల్వ్ అయిపోతుంది. సో దాట్ నో కెమికల్ విల్ బీ ప్రెజెంట్ ఇన్ ద సోప్. కాస్టిక్ సోడా లేకుండా మాత్రం ఏ సోప్ అవ్వదు, అసలు ఇంపాసిబుల్ అసలు ఆ కాస్టిక్ సోడా లేకుండా సోప్ మేకింగ్ అనేది. సో
సో ఇట్స్ వెరీ మ్యాండేటరీ అండ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇచ్చింగ్ వస్తది, ఇరిటేషన్ వస్తది అండ్ స్కిన్ బర్న్స్ కూడా అవుతాయి. సో జాగ్రత్తగా మీరు డీల్ చేసుకోవాలి. గ్లౌజెస్ అయితే ఖచ్చితంగా మ్యాండేటరీ. సో కరెక్ట్ ఫార్ములేషన్‌లో వేయాలనమాట. లేకపోతే మనకి సోప్ అనేది అసలు సరిగ్గా రాదు. సో నేను ఈ 2 మిక్స్ చేశాను. ఇది చాలా అంటే చాలా వేడిగా ఉంది. నాకైతే ఆ హీట్ తెలుస్తుంది. మేబీ కెమెరాలో కనిపించట్లేదు. సో దీన్ని కూడా రూమ్ టెంపరేచర్ వచ్చినంత వరకు అంటే 30-35 డిగ్రీస్ వచ్చినంత వరకు దీన్ని పక్కన వదిలేసేయాలి. సో ఈలోగా మనం ఆయిల్స్ అన్నీ మిక్స్ చేస్తాం. ఇప్పుడు హియర్ కమ్స్ ది మెయిన్ ఆయిల్స్ పార్ట్ అనమాట. సో ఒక్కొక్క ఆయిల్‌గా కరెక్ట్ ఫార్ములా చూసుకొని ఆయిల్స్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్స్ కూడా ఎక్కువ తక్కువ అయితే మాత్రం మనకి మంచిగా రాదు. సో చాలా జాగ్రత్తగా చేసుకోవాలి కోల్డ్ ప్రాసెస్ సోప్స్ అనేవి. సో ఫస్ట్ వచ్చేసి నేను సెసమి ఆయిల్ యాడ్ చేస్తున్నాను. కొంచెం ఎక్కువైంది. ఒక 10 గ్రామ్స్ ఎక్కువైంది. సో అది ఇప్పుడు రిమూవ్ చేసేసుకోవాలి. సో నెక్స్ట్ ఆయిల్ విల్ బి ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ కూడా చాలా మంచిగా ప్లే చేస్తుంది రోల్. దాని రోల్ చాలా ఎక్కువుంది. నేను మీకు అన్నీ మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా వీటి బెనిఫిట్స్ కూడా. నౌ హియర్ కమ్స్ ది మెయిన్ ఇంగ్రీడియెంట్ కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ యూజ్ చేయాలి ఇప్పుడు మనం. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కాస్టర్ ఆయిల్. కాస్టర్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. సో ఆయిల్స్ అన్నీ యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు జస్ట్ షియా బటర్ ఉంది. సో షియా బటర్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. డైరెక్ట్ ఆయిల్స్‌లో యాడ్ చేయకూడదు. షియా బటర్‌ని సెపరేట్‌గా మెల్ట్ చేసి ఇది లిక్విడ్ ఫామ్‌లో వచ్చిన తర్వాత ఆయిల్స్‌తో అయితే మనం కంబైన్ చేయాలి. సో డైరెక్ట్‌గా మిక్స్ చేయడం వల్ల అవి సరిగ్గా ఎమల్సిఫై అవ్వదు. సరిగ్గా మిక్స్ అవ్వదు. సో ముందు దీన్ని మనం లిక్విడ్ ఫామ్‌లోకి తెచ్చి అప్పుడు వీ హావ్ టు మిక్స్ ఇట్ విత్ దిస్ ఆయిల్స్. సో ఒక్కసారి ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ అయినట్టు. సో చూసారు కదా కలర్ మారింది. అండ్ ఇక్కడ నుంచి అసలైన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అన్నీ తీసుకున్నాము అండ్ అక్కడొచ్చేసి లై సొల్యూషన్ కూల్ అవుతుంది. అండ్ అలాగే సోప్ నట్ కూడా కూల్ అవుతుంది. సో ఈ 2 రూమ్ టెంపరేచర్‌లోకి వచ్చేలోపు మనం ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసుకుంటాం. హియర్ ఐయామ్ టేకింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ షియా బటర్. ఈ షియా బటర్ వల్ల లాదర్ వస్తుంది. ఎందుకంటే మనం కోకోనట్ ఆయిల్ తగ్గించేస్తున్నాం క్వాంటిటీ కాబట్టి షియా బటర్‌ని అయితే యూజ్ చేస్తున్నాము. దీనివల్ల మంచి హైడ్రేషన్ ఉంటుంది హెయిర్‌కి, స్కాల్ప్‌కి. నెక్స్ట్ వచ్చేసి లాదర్ ప్రొవైడ్ చేస్తుంది. సో దిస్ విల్ గివ్ యూ అ గుడ్ రిజల్ట్ అట్ ది ఎండ్. So here we have taken required amount of shea butter. Now we have to melt it because shea butter has a very low melting point. It melts so fast within 2 to 3 seconds it will melt or max 5 seconds. So now I'll just melt it and get it back. Okay. So as you can see shea butter is completely melted. So now let's add this into the oils. చూసారు కదా అప్పుడే చాలా ఫాస్ట్‌గా ఎమల్సిఫై అయిపోతుంది. సో వీ హ్యావ్ టు బీట్ దిస్ ఇమ్మీడియేట్‌లీ ఆర్ ఎల్స్ ముందుగానే థిక్ అయిపోతుంది అండ్ వీ కాంట్ యాడ్ లేటర్. సో నౌ లెట్స్ బ్లెండ్ ఇట్. లెట్స్ బ్లెండ్ ఆల్ దీస్ టుగెదర్. చాలా ఫాస్ట్‌గా బ్లెండ్ చేసుకోవాలి. లేదంటే ఇది సాలిడ్‌లా అయిపోతుంది.
ఫాస్ట్‌గా బ్లెండ్ చేసామో చూసారు కదా! సో, ఇలా వస్తుంది ఈ లిక్విడ్‌లో. అప్పుడు మనం నెక్స్ట్ యాడ్ చేసుకోవడం అవుతుంది. లేదు అంటే ఫాస్ట్‌గా గడ్డి కట్టేస్తుంది అండ్ నెక్స్ట్ ప్రాసెస్ కూడా మనం చేయలేమనమాట. సో, అంత స్పీడ్ ఉండాలి కోల్డ్ ప్రాసెస్ సోప్స్‌లో. సో, ఇదొచ్చేసి టెక్స్చర్. నౌ లెట్స్ యాడ్ లై సొల్యూషన్ టు ఇట్. I'm adding this lye solution to this. అండ్ ఆల్సో మనం ముందుగా తీసి పెట్టుకున్న సోప్‌నట్ డికాషన్ కూడా యూజ్ చేస్తాం ఇప్పుడు. సోప్‌నట్ డికాషన్ ఎప్పుడు మనం లై సొల్యూషన్‌లో యూజ్ చేయకూడదు. సో, వన్స్ మొత్తం కూల్ అయిన తర్వాత అన్నీ మిక్స్ చేసి అప్పుడు ఒకేసారి బ్లెండ్ చేసుకోవాలనమాట. సో, నేను చూపించిన విధంగా. సో, చూసారు కదా! కలర్ చేంజ్ అనేది అవుతుంది. అండ్ లాస్ట్ స్టెప్ ఇస్ బ్లెండింగ్. సో, ఇప్పుడు ఒకసారి బ్లెండ్ చేసేస్తే మన సోప్స్ అనేటివి రెడీ అయిపోతాయి. డన్ ఫైనలీ. చూసారు కదా! మొత్తం అంతా బ్లెండ్ అయిపోయింది. నౌ లెట్స్ ట్రాన్స్‌ఫర్ దీస్ ఇంటూ ద మౌల్డ్స్. Sorry, forgot to add essential oils. Here I'm adding rosemary and citronella. As మీ అందరికీ తెలిసిందే రోస్‌మెరీ చాలా బెనిఫిషియల్ అండ్ ఆల్సో సిట్రోనెల్లా కూడా. సో, నేను ఈ 2 ఆయిల్స్ అయితే యూజ్ చేస్తున్నాను ఫ్రేగ్రెన్స్ ఆయిల్స్ కోసం. And citronella, as I already said, this is citronella. Now mix and mix మంచిగా మిక్స్ అయినంత వరకు అంతా మిక్స్ చేసుకోవాలి. నైస్ రైమింగ్ యాహ్! సో, దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఫర్ సోప్స్, కోల్డ్ ప్రాసెస్ సోప్స్. సో, ఇప్పుడు మౌల్డ్స్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసేసుకుందాం. ఇక్కడ నేనైతే ఈ మౌల్డ్ తీసుకున్నా. సో, ఆ బేస్ ఏసే ముందైతే మనం ముందుగా మౌల్డ్స్‌ని మంచిగా స్టెరిలైజ్ చేసుకోవాలి. స్టెరిలైజ్ ఇస్ నథింగ్ బట్ క్లీనింగ్. ఇక్కడ నేను స్ప్రే చేస్తుంది రబ్బింగ్ ఆల్కహాల్. చాలామంది అడుగుతున్నారు ఏం స్ప్రే చేస్తున్నారు అని. సో, దిస్ ఈజ్ రబ్బింగ్ ఆల్కహాల్. ఎటువంటి బ్యాక్టీరియా ఉన్నా, డస్ట్ ఉన్నా సరే ఇది మంచిగా క్లీన్ అవుతుంది. సో, ఐమ్ జస్ట్ స్టెరిలైజింగ్ ఆల్ ది మౌల్డ్స్. And now we can add this into the molds finally. So yeah. సో, ఇది కొంచెం థిక్‌గా ఉండడం వల్ల లాస్ట్‌లో మనం దీన్ని సాఫ్టనింగ్ అనేది చేసుకోవాలి. లేదంటే ఇలా పైపైన అలా ఉండిపోతాయి. సో, కొంచెం ఇలాంటి మౌల్డ్స్‌లో వేయడం కష్టం. బట్ యాక్యురేట్ మెజర్‌మెంట్ అండ్ గ్రామ్స్ కోసం నేను ఇది యూజ్ చేస్తున్నాను. ఎటువంటి కలర్స్ ఎయలేదు. ఎటువంటి కెమికల్స్ ఎయకుండా మంచిగా ఇంట్లో ప్రిపేర్ చేసిన సోప్స్ అనమాట. ప్యూర్‌లీ హ్యాండ్‌మేడ్ మీరు చూసినట్టుగానే. సో, నౌ దిస్ విల్ బి ది హార్డ్ టైమ్. సో, యూ నీడ్ టు సాఫ్ట్. సో, ఇలా చేసుకోవడం కొంచెం పెద్ద ప్రాసెసే. బట్ ఇలా చేసుకుంటే సోప్స్ అనేవి స్మూత్‌గా వస్తాయి.
చూడండి ఎంత టైం పడుతుందో. ఈ మౌల్డ్స్‌తో వచ్చే ప్రాబ్లమ్ ఇదే. కరెక్ట్‌గా సర్దాలి అన్ని మౌల్డ్స్‌కి. సో, అందుకే డైరెక్ట్ మౌల్డ్ అయితే ప్రిఫర్ చేస్తాము. బట్ ఇక్కడ బార్స్ కోసం అని చెప్పి నేను ఈ మౌల్డ్స్‌లో అయితే వేస్తున్నా. బట్ ఓకే, నథింగ్ విల్ హ్యాపెన్. అంటే నార్మల్‌గా ఉన్నా సరే ఏం కాదు. బట్ కొంచెం క్లీన్‌గా కనిపించాలి కదా అని చెప్పి ఇప్పుడు ఇదంతా నేను చేస్తున్నాను. సో, ఇట్స్ ఫైనల్లీ డన్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్. సో, ఎక్కడైనా కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోవాలి. సో, ఇలా ప్రతి మౌల్డ్‌కి కొంచెం డిజైనింగ్స్ కూడా ఇలా ఇవ్వొచ్చనమాట. ఏమైనా డిజైనింగ్స్ అనుకుంటే. బికాజ్ చాలామంది కోల్డ్ ప్రాసెస్ సోప్స్‌కి డిజైనింగ్స్ ఇస్తారు. క్యాన్ గివ్ సమ్ డిజైన్స్ సంథింగ్ లైక్ దీస్. యాక్చువల్లీ ఇలా అనీవెన్‌గా కనిపించకూడదనే చాలా కోల్డ్ ప్రాసెస్ సోప్స్‌లో డిజైన్స్ ఉంటాయి. డిజైన్స్ పెడతారు ఏదో ఒకటి. సో, నేనొక ర్యాండమ్ డిజైన్ అయితే ఇస్తున్నా. ఈజీగా మన చెప్పినట్టు వింటాయన్నమాట ఈ సోప్స్. సో, మంచిగా డిజైనింగ్స్ ఇవ్వచ్చు, కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ కెన్ బి డన్ విత్ దిస్ సోప్స్. సో, నేను మీకు క్లియర్‌గా చూపిస్తా ఎలా వచ్చాయని చెప్పి. సో, ఫైనల్లీ డన్. సో, దీస్ ఆర్ ద సోప్స్. సో, యాస్ సీన్ సోప్స్ అయితే రెడీ అయిపోయాయి. దిస్ ఈస్ ద ప్రాబ్లమ్. ఇది ప్రాబ్లమ్ మౌల్డ్స్‌లో సోప్స్ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్. యాక్చువల్లీ కోల్డ్ ప్రాసెస్‌కి ఇంత ప్రాబ్లమ్ ఉంటుంది. మెల్ట్ అండ్ పోర్ చాలా చక్కగా ఉంటాయి మౌల్డ్స్‌లో. సో, ఫైనల్లీ డన్. ఇప్పుడేంటి అంటే వీటిని ఒక 24 హవర్స్ టు 48 హవర్స్ వరకు వీటిని డిస్టర్బ్ చేయకూడదు. ఒక పైన క్లాత్ కప్పేసి ఉంచాలనమాట. అప్పుడే మంచిగా క్యూర్ అవుతాయి. చూస్తున్నారు కదా ఎంత బటరీ బటరీగా ఉన్నాయో. సో, ఒక 2 డేస్ తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను ఇవి ఎలా వచ్చాయనేది. సో, ఇంకా రిమైనింగ్ వచ్చాయి. టోటల్ ఇవొక 6 వచ్చాయి అండ్ ఇవొక 3 వచ్చాయి. 9 సోప్స్ వచ్చాయి టోటల్. వీటి క్యూరింగ్ టైమ్ వచ్చేసి 45 డేస్ ఉంటుంది. సో, 45 డేస్ వరకు ఈ సోప్స్‌ని యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ చెప్పినట్టుగానే కాస్టిక్ సోడా ఉంటుంది ఇందులో. సో, 45 డేస్ తర్వాత హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సో, థాట్స్ ఇట్ ఫర్ నౌ. అండ్ చూడండి అంత గలీజ్ గలీజ్ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా క్లీన్ కూడా చేసుకోవాలి. ఇది ఇంకో పెద్ద హెడేక్. సో, ఇది డీమోల్డింగ్ చేసేటప్పుడు మళ్ళీ నేను క్లిప్స్ యాడ్ చేస్తా. అంటిల్ దెన్ బై బై. యాజ్ యూ కెన్ సీ హియర్ చూసారు కదా ఒక 2 డేస్ తర్వాత ఫుల్గా డ్రై అయిపోయాయి. అండ్ ఒక కొంచెం సేపులో నేనైతే దీన్ని అన్మోల్డింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇలా వస్తాయి. ముందు కలర్ అండ్ ఇప్పుడు కలర్ చూసారు కదా చాలా వేరియేషన్ ఉంది. అండ్ ఈ ప్రాసెస్ అంతా సన్లైట్లో అసలు పెట్టకూడదు. కోల్డ్ ప్లేస్లో అండ్ చీకటిగా ఉంటే కొంచెం ఫాస్ట్గా కోల్డ్ ప్రాసెస్ అనేది అవుతుంది. సో, ఇక్కడ డీమోల్డింగ్ ప్రాసెస్ కూడా మీరు చూడొచ్చు. సో, ఇలా ఉంటుందన్నమాట. కొంచెం స్టిక్కీగా ఉంటుంది కోల్డ్ ప్రాసెస్ కాబట్టి. యూజ్ చేస్తున్న కొద్దీ నార్మల్ అయిపోతుంది. సో, ఫైనలీ సోప్ అయితే రెడీ అయిపోయింది. డన్. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపించి ఈ ప్రాసెస్ కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సూన్ ఇంకా చాలా బ్లాగ్స్ చేస్తాను అండ్ అలాగే హౌ టు ప్రిపేర్ వీడియోస్ చేస్తాను, డిఐవైస్ చేస్తాను. సో, స్టే ట్యూన్ టు మై ఛానల్. బై బై, టేక్ కేర్.